చాలా బాగుందండి. మటన్ తినేసి సూప్ ఎలా తాగితే ఎంత మజాగా ఉంటుందో అంత మజాగా ఉందండి బాబు. కానీ ఈ సినిమా ఆడదాని నిరంకుశత్వానికి మగోడు బాధపడటానికి ఎలా ఉంటుంది అనేది విశదంగా చూపెట్టారు. చాలా బాగుంది ఈ సినిమా. చూడండి సినిమా. నేను చూసి వస్తున్నాను, మీరు కూడా చూడాలండి. అందరికీ నమస్తే అండి. ఎలా అనిపించిందండి? మటన్ సూప్ సినిమాని ప్రొడ్యూస్ చేసి మా అందరి ముందుకు తీసుకొచ్చారు. ఇంకా అభిమానులు అయితే అద్భుతంగా ఉందని రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం, ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఒక సినిమా తీసి ఈ సబ్జెక్ట్తో ముందుకు వెళ్ళడం అనేది కొద్ది రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అంటే రియల్ స్టోరీతో వెళ్ళడం అనేది కొద్ది రిస్క్తో కూడుకున్న. మాకు కూడా రిజల్ట్ ఎలా వస్తుంది అంటే మాకు నచ్చుతుంది, ఎలా అయినప్పుడు కూడా రిజల్ట్ ఎలా వస్తుందని ఇంతవరకు కొంచెం చిన్న ఫియర్ అని ఉండేది. కానీ ఈరోజు ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా ఆద్యంతం ట్విస్ట్లు ప్రతిదీ కూడా. ఇందులో 2 సబ్జెక్టులు ఉన్నాయండి. అంటే భర్తని ప్రేమిస్తే ప్రాణ సైతం ఇచ్చే ఆడపిల్ల భార్య చూపించారు. అదే టైంలో అంటే ఆడదే పగబెడితే మగాన్ని ఏ విధంగా కూడా హింసిస్తుందో కూడా చూపించారు. ఆ సందర్భంలో ఇంకో మంచి సబ్జెక్ట్తో కాల్మనీ, అంటే చాలామంది ఫేస్ చేసిన సబ్జెక్ట్ ఇప్పుడు కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు. అటువంటి సబ్జెక్ట్ కూడా చాలా చక్కగా మా డైరెక్ట్గా తీర్చిదిద్దారండి. అందులో నాకు కూడా చిన్న క్యారెక్టర్ అవకాశం ఇచ్చారు కాబట్టి సూపర్ సూపర్. ప్రతి ఒక్కరు కూడా సూపర్ చేశారు. ఈయన చరణ్ గారు మంచి క్యారెక్టర్ చేశారండి. ఈయన నాకు చంపదెబ్బ కూడా కొట్టారండి సినిమాలో. నాగార్జున గారు ఈయన కొట్టిన చంపదెబ్బకి నా రియాక్షన్ ఎలా ఉంది మీరు చెప్పండి నాగార్జున గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులకు అందరికీ నచ్చుతుందండి. మనస్ఫూర్తిగా వెళ్ళి ఫ్యామిలీతో చూడండి. చాలా చక్కగా మంచి రెసిపీ ఉన్న మటన్ సూప్ అయితే దొరికింది ఈరోజు. తప్పకుండా తప్పకుండా సూపర్ ఉందండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ రెస్పాన్స్ అమేజింగ్. దీంట్లో నేను యాక్టింగ్ చేసినందుకని కాదు, బట్ యాజ్ అ వ్యూవర్ కూడా చెప్తాను, దిస్ ఇస్ అమేజింగ్ హిట్ మూవీ బికాజ్ ఇట్స్ బేస్డ్ ఆన్ అ రియల్ స్టోరీ. అండ్ ఆ స్టోరీ ఒక కాల్ మనీ అని, లేదంటే ఏదైతే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అయిందో, సో ఈ స్టోరీ అందరికి తెలుసు. కానీ మీరు తప్పకుండా వచ్చి చూస్తారు. అండ్ ఇట్స్ అమేజింగ్ హిట్ మూవీ. ఈ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఈ మూవీకి థియేటర్లోకి తీసుకొని వచ్చారంటేనే ఇట్స్ అ బిగ్ హిట్. ఎన్నో మూవీస్ థియేటర్ వరకు రావు. సో అండ్ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ ఇట్ అండ్ మేకింగ్ ఇట్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిగతా ఆడియన్స్ కానీ లైక్ మనోహర్ గారు, సునీత మనోహర్ గారు చేశారు, జెమినీ సురేష్ గారు చేశారు. అమేజింగ్ అండి. జెమినీ సురేష్ గారితో జర్నీ వాజ్ అమేజింగ్. అండ్ సీనియర్ యాక్టర్ అండ్ a cop అన్నాక ఈవెన్ I was little hesitant about the dialogues and it was amazing. And complete hero, heroine, comedian, everyone, every character దీంట్లో మీకు ఓవర్ యాక్టింగ్ కనిపించదు, naturality, and you will love it. Thank you so much. Thank you again. This is Sri Charan. Please do follow and make it a big hit. Bye. ఏం పేరు నాన్న పేరు? మోనిశ్రీ. ఎలా అనిపించింది మటన్ సూప్ సినిమా నీకు? బాగుంది అనిపించింది. సూపర్. ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే నాన్న కూడా ఇందులో యాక్ట్ చేశాడు కదా, నాన్న స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అనిపించింది? ఎలా చేశాడు? హ్యాపీగా, ఎక్సైటింగ్ గా అనిపించింది. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? మా డాడీ క్యారెక్టర్. డాడీ క్యారెక్టర్ నచ్చిందా? ఎలా చేశాడు? సూపర్, అదర్ కొట్టేశాడు. ఏంటి? అందరు క్యారెక్టర్స్. ఓకే. ఏ సాంగ్ నచ్చింది నీకు బాగా? చిరు చిరు చిరుగాలి. చిరు చిరు చిరుగాలి. శివుడి సాంగ్ ఎలా అనిపించింది? బాగుంది అనిపించింది. బాగుందా? ఓ, అంటే ఏమైనా బిట్ పాడతావా కొంచెం? హర 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 శంకర జయ జయ శంకర గంగాధర జయ శుభంకర శివ శివ శంకర మృతుల భయంకర లయ విలయ తాండవ శంకర. అంతే. ఇంకొంచెం వచ్చే పాడే. నమ్మేదే నా ప్రేమని, నమ్మేదే నా పరదిని, ప్రేమంటూ ఒకటున్నది, దానికి మనసన్నలేదే దాని, దేవతలా నిన్ను చూసుకుంటే దెయ్యంలా, నువ్వు మారుతుంటే దైవమే కంచు మార్చగా, ప్రేమకి నిలయం నీవని నాయదనే ఇల్లు చేస్తిని, మదిలోన కంటరేపగా కాలమా కన్నీళ్ళై కరగవే, దారవై గుండెలో పారవే, అగ్ని సాక్షిగా ఆడిన
బంధమేసిన పెనిమిటిపై జారి మరిచెనే హర హర శంకర ఎలా అనిపించింది నాన్న యాక్టింగ్ నీకు? సూపర్. ఏదైనా డైలాగ్ గుర్తుందా నాన్నది? ఏ ప్రేమ లేకపోతే బతకలేరా, ఏ ప్రేమ లేకపోతే బతకలేరా. వావ్ సూపర్. మిగతా క్యారెక్టర్స్ ఎలా అనిపించింది? బాగుంది. చంద్ర గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? ఫుల్ బాగుంది. ఫుల్ బాగుందా? సూపర్. గోవింద్ గారు ఏమైనా అదిరిపోయింది. అద్దరిపోయిందా? ఇంకో డైలాగ్. ఏం డైలాగ్? యాసిడ్ ఎందుకు మేడం? యాసిడ్ ఎందుకు మేడం? ఏం చేస్తారు వాళ్ళు చెప్తారు నీకు. యాసిడ్ ఎందుకు? థ్యాంక్ యూ మేడం. ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది. మా కష్టం తగిన ఫలితం వచ్చింది. ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇంకా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అవునా సార్? ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గా ఎంతవరకు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? 50-100 కోట్లు దాటితే చూపిస్తాం చూపిస్తాం. సార్ ఇప్పటివరకు మిమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ అని అనుకున్నాము, బట్ యాక్టింగ్ అయితే ఎర్రగా తీసేశారు సినిమాలో. సార్లో ఈ యాంగిల్ ఉంది అని చూడగానే ఇంత బాగా చేశారు ఏంటి అనిపించింది. బేసికలీ నేను యాక్టర్నేనండి. యాక్చువల్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చాను, కో డైరెక్టర్గా చేశాను 4 సినిమాలు. ఇంకా అబౌట్ ఇంకో డైరెక్షన్ చేయబోయి ఆల్మోస్ట్ సబ్జెక్ట్ ఓకే అయింది. లోపల చంద్ర గారు నాకు రావడం, వారికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటే వారిని ప్రొడ్యూసర్గా మారి ఒక ఫ్రెండ్షిప్లో ప్రొడ్యూసర్గా మారిపోయాను. సార్ నన్ను ప్రొడ్యూసర్ చేశారు. చాలా కష్టపడ్డాం ఈ సినిమా గురించి. కానీ మేము ఎంత కష్టపడ్డా కానీ మా కష్టానికి తగిన ఫలితం ఈరోజు థియేటర్లో క్లాప్స్, అందరూ అరవడం, మా కామెడీ కానీ ఆ యాక్షన్ కానీ ఎక్కడ కూడా ఇంటెన్సివ్గా సినిమా వెళ్ళింది. అందరూ ఎంజాయ్ చేశారు. నిజంగా మా కష్టం అంతా మర్చిపోయి చాలా మేము కూడా పబ్లిక్లో కలిసిపోయి ఆనందపడ్డామండి. నిజంగా నా యాక్టింగ్ నేను కూడా కొత్తగా చూసాను ఇవాళ మీరు అన్నట్లు. చాలా బాగా వచ్చింది సినిమా. ప్రేక్షకుల రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి. వేరే సెంటర్ నుంచి కూడా మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా విసుక్కోవడం కానీ ఏంటి బోర్ అనకుండా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. మ్యూజిక్ కూడా వెంకయ్య గారు చాలా బాగా ఇచ్చారు. ప్రతి ఫ్రేమ్ని మా డైరెక్టర్ చంద్ర గారు దగ్గరుండి చాలా బాగా తీసుకొచ్చారు. సినిమాను మొత్తం డైరెక్షన్ చాలా బాగా చేశారు. లోకేష్ గారు, మా డైరెక్టర్ లోకేష్ గారు చాలా కోఆపరేట్ చేశారు. అన్ని మన రాఘవ చరణ్ గారు మిక్సింగ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయండి. చాలా కష్టపడ్డాం, ఆ కష్టానికి ఫలితం మాకు దక్కింది. ఇలాగే మరిన్ని రోజులు సినిమా చూసి మా ద్వారా మరిన్ని సినిమాలు వచ్చేలా మీరే చేస్తారని, మీరే చేయాలని మా మటన్ సూప్ మళ్ళీ చెప్తున్నాను. మా మటన్ సూప్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అనకుండా అందరికీ టేస్టీగా ఉంటుందండి. చూడండి, థియేటర్కి వచ్చి చూసి ఈ మాట మీరే అంటారు, ఎంజాయ్ చేస్తారు. మీకు చెప్తున్నాం కదా, మిమ్మల్ని వెంటాడుతుంది సినిమా చూసిన తర్వాత కూడా సినిమా ఎంత బాగా తీయచ్చా లో బడ్జెట్లో కూడా అని మీరే అనుకొని 10 మందికి చెప్తారు. దయచేసి థియేటర్కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి. మమ్మల్ని ఇప్పుడు ప్రాపర్ రిసీవ్ చేసుకొని మమ్మల్ని సక్సెస్లో నడిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మటన్ సూప్ సినిమా ఎక్సలెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ప్లస్ దీంట్లో కామెడీ కూడా ఉంది. యూ విల్ ఎంజాయ్ ఎ లాట్ ది మూవీ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఎవరి క్యారెక్టర్ ఎక్కువ ఇంపాక్ట్ అనిపించింది మీకు? అన్ని క్యారెక్టర్స్ దే హ్యావ్ డన్ దేర్ బెటర్. అంటే చాలా అన్ని క్యారెక్టర్స్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ గారి క్యారెక్టర్ సెలెక్షన్ బాగుంది. అందులో ఎవ్రీ క్యారెక్టర్ దే హ్యావ్ డన్ జస్టిస్ టు ద క్యారెక్టర్. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా బాగున్నాయి. క్యారెక్టర్ సెలెక్షన్ కానివ్వండి, గోపాల్ గారు, మన సురేష్ గారు మినిట్కి ఏమవుతుంది అనే సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉందండి. రియల్లీ ఒక క్రైమ్ అనే కన్నా మనము ఒక మంచి థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ అని కూడా అనొచ్చు. కామెడీ కూడా ఉంది కాబట్టి అందరూ చూడొచ్చు, ఒకసారి చూడాలి. సినిమా ద్వారా సెన్సార్ అండి అది. బాగుంది సినిమా, ఎక్సలెంట్. అందరు చూడండి. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? 10కి ఎన్ని మార్కులు ఇచ్చారు? 10కి 10 ఇస్తాం. ఎందుకంటే డైరెక్షన్ బాగుంది, వాళ్ళ మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగున్నాయి, వాళ్ళ పరిధిలో ఎంత చేయగలరో అంత బాగా చేశారు. సార్ ఎలా అనిపిస్తుంది? మటన్ సూప్ మూవీలో అద్దరు కొట్టేశారు మొత్తానికి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి థియేటర్లో, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ కానీ? లేదు, నా మీద మనసు పారేసుకున్నారండి చాలామంది. నా సీన్స్ వచ్చినప్పుడు బాగా అరుపులు కేకలు వినిపించాయి. భయపడ్డాను, కేకలు ఏంటా ఏమైపోయిందా అని. చాలామంది నా మీద మనసు పారేసుకున్నారు. అర్థమైపోయింది ఆడియన్స్. చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీ. ఒక రకంగా మిమ్మల్ని స్క్రీన్ మీద చూపించింది చంద్ర గారు కాబట్టి, సో ఆయన ప్రెజెన్స్ కి ఏం చెప్తారు ఆయనకి?
మేము రుణపడిపోయామండి ఆయనకి రుణపడిపోయామని చెప్పాను. మేము అతి సామాన్యులం. మేము ఆ సామాన్యమైన స్టేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చామంటే గెలిచేస్తాం. మేము చాలా హ్యాపీ. అందుకు ఆయనకు రుణపడిపోయాం. ఆయనే తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి, ఈ స్థాయిలో నిలబెట్టారు. చాలా హ్యాపీ. మీరు అడుగుతున్నారు చూడండి, ఇది హ్యాపీ. మాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా సెకండరీ. మేము ఇక్కడికి వచ్చి మమ్మల్ని మా రివ్యూ అడుగుతున్నారు చూడండి, హ్యాపీ. అండ్ సునీత మనోహర్ గారు కానీ అండ్ అలాగే జెమిని సురేష్ గారు కానీ ఎలా అనిపిస్తుంది వాళ్ళతో కనెక్టివిటీ? యాక్చువల్గా వీళ్ళంతా మేము ఎస్టాబ్లిష్ పర్సన్స్. వాళ్ళంతా మేము కొత్తగా చూసినప్పుడు, నేను చిన్నప్పుడు చూసినప్పుడు కొన్ని సినిమాలు ఆర్టిస్టులు కానీ ఎవరైనా చూస్తే దూరం నుంచి చూసేవాళ్ళం, మన దగ్గరికి వెళ్ళగలమా. వీళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చూస్తూ ఉండేవాడిని, వీళ్ళతో మాకు సీన్స్ ఉంటాయా, లేకపోతే ఎలా చేస్తాము ఏంటి, ఓకే అని కొంచెం భయపడ్డాను నేను. ఏం లేదు, వాళ్ళే రండి సార్, ఏం చేద్దాం సార్ అనేసి క్యాజువల్ తీసుకుంటుంటే ఇలా ఉంటారా వీళ్ళు అంత మనం అనుకుని ఊహించుకునేది ఏం లేదే. ఓకే, మనమే అపోహలో ఉన్నామని చాలా హ్యాపీ. వాళ్ళతో వర్క్ చేసినందుకు మంచి ఎక్స్పీరియన్స్. వాళ్ళ నుంచి కూడా కొన్ని నేర్చుకున్నాం. ఏం నేర్చుకోవచ్చు? సింగిల్గా వాళ్ళు ఆ క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోవటం, డైలాగ్ డెలివరీ కానీ చాలా సింపుల్గా ప్రజెంట్ చేయటం, అవి. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఆడియన్స్కి ఏం చెప్తారు అసలు ఫస్ట్? నేను యాక్చువల్గా అద్దంలో చూసుకొని ఎట్టా పుట్టవరు ఇంత అందంగా అనుకునే టైపు. నాకు నేను రేటింగ్ ఇచ్చుకున్నట్టే ఉంటుంది. సో ప్రేక్షకులు ఇవ్వాలి రేటింగ్. మాకైతే హ్యాపీ. ఆ హ్యాపీలో ఎంత రేటింగ్ అయినా ఇస్తాం. 10 out of 10 అలా ఏమైనా ఇచ్చుకోవచ్చు. బట్ మిగతా వాళ్ళ ఒపీనియన్ మాకు ముఖ్యం. థ్యాంక్ యూ. చంద్ర గారు, ఎలా అనిపిస్తుందండి మటన్ సూప్ ని మా అందరి ముందుకి అద్భుతంగా తీసుకొచ్చారు? మీ డైరెక్షన్ లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఎంత బాగా అంటే అద్భుతంగా చూపించేశారు. సో ఆడియన్స్ కి వాళ్ళ రెస్పాన్స్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? మసాలా అన్నీ కరెక్ట్గా కుదిరితే మంచి వంటకం కుదురుతుంది కదండి. అలాగే నా సినిమాలో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక ఇంగ్రీడియంట్. అందుకే మటన్ సూప్ కొంచెం బాగా వచ్చిందని అంటున్నారు అందరూ. చాలా హ్యాపీగా ఉంది. ఇది లైఫ్లో బెస్ట్ మూమెంట్ నాకు. ఎందుకంటే ఎన్నో కలలుగానే వస్తాం, అది ఈరోజు సాత్కారం. హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరిని ఇలా వాడొచ్చు అనేది ఈ సినిమాలో చూస్తే అర్థమైపోతుంది. లైక్ సస్పెన్స్ కూడా చాలా. మీకు నచ్చిందా సినిమా? చాలా బాగుంది. లైక్ అంటే 1 by 1 సస్పెన్స్ ఇవ్వడం కానీ, ఒకళ్ళు మంచిగా ఉంటే ఎలా ఉంటుంది, చెడుగా ఉంటే ఎలా ఉంటుంది అని రెండింటిని తెర మీద చాలా చక్కగా. థ్యాంక్ యూ. ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక వర్డ్? ఆడియన్స్కి మంచి సినిమా తీసామని ఖచ్చితంగా చెప్పగలదు. మీరు రండి, థియేటర్కి వచ్చి సినిమా చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని మాత్రం చెప్తాను నేను. థ్యాంక్ యూ. ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుందండి మటన్ సూప్ సినిమాలో మీరు యాక్ట్ చేయడము అండ్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఆడియన్స్ కూడా నేను స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు అరవడం, అందరూ చాలా మంది వచ్చి క్యారెక్టర్ చాలా బాగా చేశారు అని అనడం చాలా హ్యాపీ. అవునా? మిగతా క్యారెక్టర్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది? ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, గోవింద్ గారు చేశారు కదా, అది బాగుంటుంది. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, జెమిని సురేష్ గారు, ఇలా ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ బాగుంటుంది. అంటే జెమిని సురేష్ గారితోనూ అలాగే సునీత మనోహర్ గారితోనూ ఆల్రెడీ అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సబ్జెక్ట్ ఇదంతా. అవును. సో వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా కంఫర్ట్గానే ఉందండి. స్టార్టింగ్లో అంటే వాళ్ళు సీనియర్స్ కదా, ఎలా ఉంటుంది అని అనుకున్నాం. కానీ జెమిని సురేష్ గారు ఒకసారి షూట్ స్టార్టింగ్ ముందే ఒకసారి మాట్లాడుకున్నాం. ఇంకా అప్పటి నుంచి ఆయన కంఫర్ట్ జోన్ ఇచ్చారు. ఇంకా మా మదర్ క్యారెక్టర్ చేసిన సునీత గారు కూడా బాగా చూసుకున్నారు. అవును. అంటే చాలా జోవియల్ గా ఉంటారు ఆవిడ కూడా. అవునండి. ప్రతి విషయంలోనూ మాట్లాడేదైనా స్క్రీన్ మీద ఒకలా ఉంటారు, స్క్రీన్ అవుట్ ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. అవును. తన నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే షూట్లో అంటే క్యారెక్టరైజేషన్ పెద్ద కొడుకు కదా, ఆవిడ అలానే చూసుకునేవాళ్ళు అనమాట. షూట్లో మటన్ సూప్ చేసినప్పుడు అంటే చాలా కంఫర్ట్ జోన్లో ఉండేది షూట్ అట్మాస్ఫియర్ కూడా. చంద్ర గారు కూడా అక్కడ ఏం డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా కంఫర్ట్ జోన్లో షూట్ చేశారు. మటన్ సూప్ సినిమా చూసిన తర్వాత మటన్ సూప్ మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమా మీద, సూప్ మీద? సూప్ అంటే ఆల్రెడీ అందరికీ ఇష్టమే కదా. కాకపోతే ఏంటంటే మటన్ సూప్ సినిమా అంటే ఏదో వెజ్ నాన్ వెజ్ ఎలా అని కాకుండా సినిమా కంటెంట్ చాలా బాగుందండి. ఆల్రెడీ థియేటర్లో రెస్పాన్స్ చూశారు కదా, చాలా బాగుంటుంది, చూడొచ్చు. అంటే ఆల్రెడీ ట్రెండింగ్ టాపిక్స్ అండి. ఆల్రెడీ మన లైఫ్లోనో లేదంటే మన పక్కింట్లోనో లేదంటే మన యొక్క రిలేటివ్స్లోనో ఎవరో ఇది ఫేస్ చేసి ఉంటారు. దాన్ని మేము ఒక కథగా తీసుకొని చేసాము.
థియేటర్లో కూడా లేడీస్ ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బాగుంది. అంటే ఏదో మటన్ సూప్ అంటే ఏదో చేసేసారని కాకుండా మనకు తెలిసిన కథని, మనం అనుభవించిన కథని సినిమాలో తీసాం. థ్యాంక్ యూ సార్. మటన్ సూప్ సినిమా ఇప్పుడు చూసి బయటకు వచ్చాను. సినిమా చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ, హర్రర్ మూవీ, థ్రిల్లర్, క్రైమ్ అన్నీ చాలా బాగుంది. ఈ మూవీ రియల్ స్టోరీ జరిగిందండి. ఇది నాగర్ కర్నూలు జిల్లాలో 4-5 years బ్యాక్ జరిగింది. ఇది వాళ్ళ మదర్ కూడా పోలీసులు గుర్తుపట్టకుండా వాళ్ళ మదర్ మటన్ సూప్ ద్వారా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళ మదర్ మటన్ సూప్తో గుర్తుపట్టి వాళ్ళ మదర్ కేసు టేకప్ చేసుకుంది. చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ అండి. ప్రతి ఒక్క చూడాల్సిన మూవీ. ఇంటర్వ్యూ తర్వాత బాగుంది సినిమా. ఇంకా చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. మూవీ ఎక్సలెంట్ మూవీ. కంపల్సరీ క్రైమ్ సెన్స్గా సమాజం రియల్ జరుగుతున్నాయి. ఇలాంటి చూసి మోసపోకండి, ఎవరు నమ్మకండి, ఎవరు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క పర్సన్ మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగుంది, చాలా బాగుంది. మంచి అనిపించిందా? మంచిగా అనిపించింది. మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే మీ అబ్బాయి కదా వెంకటేష్ గారు. అంటే స్క్రీన్ మీద లేదు, సినిమా బాగుంది, బోర్ అయితే లేదు, చాలా బాగుంది. అవునా? ఎంత రేటింగ్ ఇస్తారు? ఒక 5కి ఎన్ని మార్కులు ఇస్తారు? 5కి 10 అంట. థ్యాంక్ యూ అండి.